హలో అండి. ఈరోజు మా టిఫిను దోశ. ఇది నేను ఇలాగే మందంగా వేసుకుంటాను అట్టు. ఇది చట్నీ, పల్లీ చట్నీ. ఇది కొంచెం సరిపోతుంది, ఎందుకంటే మొన్న నేను మీకు చూపించాను కదా పండు మిర్చి, దాంతో చేశాను ఈ చట్నీ, ఆ మిర్చితోటి. అందుకనే ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి, కారం అనేది ఎక్కువ మంట ఉంటుంది కాబట్టి ఈ కొంచెం చట్నీ సరిపోతుంది ఈ అట్టుకి. నేను ఇలా మందంగా వేసుకుంటాను, మా వాళ్ళకి మాత్రం పలచగా వేస్తాను అట్టు. వాళ్ళకి అలాగే పలచగా ఇష్టం, నాకు ఇలా మందంగా ఇష్టం అనమాట. ఇది చూసారా, ఇదిగో ఇది ఇలా ఉంటుంది, ఇలా చాలా కరకరలాడుతూ ఉంటుంది అట్టు. ఇలా ఇలా కరకరలాడుతూ ఉంటుంది అట్టు. ఇలా కరకరలాడుతూ ఉంటుంది, కాకపోతే కొంచెం కొంచెం నూనె ఎక్కువ అవుద్ది అంతే. కొంచెం నూనె ఎక్కువ అనిపిస్తుంది. మరి ఈ మాత్రం నూనె వేయకపోతే మరి రోస్ట్గా కాలదు. మనకి రోస్ట్గా కాలాలంటే ఈ మాత్రం నూనె అనేది ఉండాలి. అది చూసారుగా, ఇలా ఉంటుంది అట్టు, కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. నేను ఇలా వేసుకుంటాను, మా వాళ్ళకైతే పలచగా వేస్తాను. కాకపోతే మనకి ఇది కొంచెం నూనెలాగా ఉంటుంది. మరి ఈ మాత్రం నూనె వేయకపోతే మనకి రోస్ట్గా అనేది రాదు అట్టు. అది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇది పల్లీ చట్నీ.